అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉండుంటారు. అవును, ఈరోజు అనుకోకుండా 3 బృహత్తర కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. అందులో ఒకటి మంగళసూత్రం పెరిగింది కొన్ని రోజుల కిందటే. అందుకని మంచి రోజు కోసం ఆగి మార్చుకోవాల్సి వచ్చింది. సో దాంతోపాటు ఇంకొక 2 మంచి పనులు జరిగాయి. ఏంటన్నా మొత్తం మీరు వీడియోలో చూద్దరు. కానీ దానికన్నా ముందు మొన్న మీకు ఇది నేను సికింద్రాబాద్ అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ శారీ అని చెప్పి అన్నాను కదా, మంగళగిరి కాటన్ శారీ. సో అది సరే ఈరోజు ఒక కార్యక్రమం ఉంది కదా అని చెప్పని కట్టేసుకున్నాను. యాక్చువల్గా మా అమ్మాయికి లెహంగా కుట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరో ముందు చెప్పారు, అక్క మీరు కట్టుకోండి బాగుంటుంది తర్వాత కుట్టించండి అన్నారు. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది కదా అని చెప్పని నేను ఇంట్లో ఉన్న బ్లౌజ్తో పేరప్ చేసి కట్టుకున్నాను. ఎంత బాగా నచ్చిందంటే నాకు అసలు చీర చాలా అంటే చాలా బాగుంది. అంటే నాకేంటో సూట్ అయినట్టుగా అనిపించింది, బాగుందని అనిపించింది నాకు. అంటే బిగ్ బోర్డర్స్ కొంచెం అంత సూట్ అవ్వదేమో అనుకున్నాను, కానీ చీర కట్టుకుంటే చాలా కంఫర్ట్గా చాలా హాయిగా చాలా బాగుంది. సో ముందు పూజ చేసుకుని అప్పుడు మిగతా పనులు అవి చేద్దామని చెప్పని గార్డెన్లో పూలన్నీ కోసుకొచ్చి ఆల్రెడీ మీరు శుక్రవారం వీడియోలో మాల కట్టాను కదా నేను పూజలో, కనకాంబరాలు అవి కూడా చక్కగా తలలో పెట్టుకున్నాను. ఇదంతా జరిగింది యాక్చువల్గా ఆదివారం, ఏకాదశి. ఆ రోజు ఆదివారం మంచిది కదా అని చెప్పని నేను మంగళసూత్రం మార్చుకుందాం అని అనుకున్నాను. మా వారు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి. అనుకోకుండా కొన్ని రోజుల కిందటే తాడు కట్టుకుంటాం కదా, పేనిని తాడు కట్టుకుంటాం కదా, అది పెరిగింది. దానివల్ల అనుకోకుండా లక్కీగా ఇంట్లోనే తెలిసింది కాబట్టి ఒక చోట ఊడింది, కానీ అదేమి ఎక్కడ మంగళసూత్రం పడ్డం కానీ నల్లపూసలు పడిపోవడం కానీ అలా జరగకుండా నేను ముడి వేసిన చోట మాత్రం స్నానం చేసి తడిసిపోతూ ఉంటుంది కాబట్టి దారం ఎక్కడైతే ఉందో అది మాత్రం పెరిగిపోయింది. సో దానికి ఏంటంటే నేను పిన్నీస్ అది పెట్టుకుని మేనేజ్ చేస్తూ వచ్చాను. అంటే ఒక మంచి రోజు మార్చుకోవాలి, ఎందుకంటే ఈ వీడియో నేను అత్తయ్య గారితో కలిసి ఒకసారి చేశాను, మీ అందరికీ గుర్తే. అప్పుడు అత్తయ్య గారు ఎలా కట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి, ఏంటి కట్టుకునేటప్పుడు ఏం చెయ్యాలి, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పని నాకు తెలియదు యాక్చువల్గానే. అత్తయ్య గారు చెప్పినప్పుడే తెలుసుకున్నాను నేను. లేకపోతే అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడైనా, అంటే యాక్చువల్గా బంగారం కాదు కానీ కింద మనం మంగళసూత్రాలు నల్లపూసలు పెట్టుకునే తాడు ఏంటంటే ఒక 3-4 సంవత్సరాలైనా ఖచ్చితంగా తడిసి పెరుగుతుంది. సో ఇలా అమ్మమ్మ ఇంతకుముందు మాకు పెయిన్ ఇచ్చేవారు అనమాట, దారాలన్నీ కలిపి పెయిన్ ఇచ్చారు. సో నేను అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ గదిలోనే కూర్చుని ఇది కట్టుకునేటప్పుడు ఏంటంటే మాట్లాడకుండా కట్టుకోవాలట. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని నామ జపం చేసుకుంటూ అమ్మవారిది ప్రశాంతంగా, అంటే మన మాంగళ్యం ఎప్పుడు 100 ఏళ్ళు ఉండాలి, చల్లగా ఉండాలి అని అంటారు మన పెద్దవాళ్ళు, ఏవో ఆశీర్వదిస్తారు కదా, అలా మనం ఉండాలి, సుమంగళిగా అలా ఉండాలన్నట్టుగా చేయాలి. యాక్చువల్గా ఇది ఊడిపోయిందనమాట. దాన్ని పిన్నీస్ పెట్టి నేను ఒక 4-5 రోజులు మేనేజ్ చేస్తున్నాను. అమ్మ చెప్పారు ఏకాదశి మంచి రోజు కదా, ఆదివారం రోజు, ఆ రోజు పూజ మార్చుకో, వజ్రాల దుర్ముహూర్తాలు అవి లేకుండా చూసుకో అని చెప్పి అన్నారు. సో అనుకున్నప్పుడు ఎక్కడైతే తాడికి దారం అది ఉంటుందో ఎక్స్ట్రాగా ఉన్నది మధ్యలో మాత్రం పెరిగిందంతే, మంగళసూత్రాలు అవన్నీ అక్కడే ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా తాడునంతా కట్ చేసేసి మళ్ళీ కొత్త తాడు పెద్దది పెయిన్ ఇచ్చారమ్మ, దాన్ని ఒక హాఫ్ చేసుకుని అప్పుడు కట్టుకుందానికి రెడీ అవుతున్నాను నేను. యాక్చువల్గా మనం మంగళసూత్రం తీయాలన్నప్పుడు ఖచ్చితంగా నల్లపూసలు ఉన్నప్పుడే మనం తీసి మార్చుకోవాలి, మెడలో ఏం లేకుండా మాత్రం మార్చుకోకూడదు. నేను నల్లపూసలు ఉంచుకున్నాను. అప్పుడు బంగారం తాడు తీసి బయటకు పెట్టి ప్లేట్లో పెట్టుకుని ఏదైతే మనం పెయిన్ తాడు ఉంది కదా దానికి నల్లపూసలు, అంటే మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం ఎన్ని నల్లపూసలు వేసుకోవాలి, ముత్యాలు ఏమన్నా వేసుకోవాలా, పగడాలు ఏమన్నా వేసుకోవాలా, మంగళసూత్రం ఎలా ఉండాలన్నది ఎవరి ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళు. నేనైతే ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి 6 నల్లపూసలు మాత్రం వేసుకుంటాను. ఏమో అలా 6 ఎప్పుడో ఎవరైనా చెప్పుంటారు అనుకుంటున్నాను. 6 నల్లపూసలు వేసుకుంటే ఏదో అన్యోన్యంగా ఉంటారు అని చెప్పని నాకేదో చెప్పినట్టుగా అలా నాకు గుర్తు. మరి ఏమో అప్పటి నుంచి అదే 6 నల్లపూసలు అలాగే నడుస్తూ వస్తున్నాయి. ఇంకా వీడిగా ముత్యాలు పగడాలు అవేం వేసుకోను నేను. సో మామూలుగా దారం, పెయిన్ దారంతో తాడుతోటి ఫస్ట్ ఒక నల్లపూస ఎక్కించుకుని తర్వాత మంగళసూత్రం వేసుకుని మధ్యలో 4 ఉంచుకుని అనమాట. ఎక్కడెక్కడగా మనం ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ప్లేస్లో అది కరెక్ట్గా ఉంటుంది. అటు ఇటు అంటే తాడు కొంచెం తడిసిన తర్వాత లూజ్ అయిన తర్వాత సౌండ్ చేయడం, అంటే లూజ్గా ఉండడం కానీ అలా కాకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. అందుకని నల్లపూస ఒకటి వేసిన తర్వాత ముడి వేసుకోవడం, మళ్ళీ ఒక మంగళసూత్రం వేసుకొని ముడి వేసుకోవడం, మళ్ళీ మధ్యలో ఒక 4 నల్లపూసలు వేసుకోవడం, మళ్ళీ ముడి వేసుకోవడం,
మళ్ళీ ఇంకో మంగళసూత్రం వేసుకోవడం, ముడి వేసుకోవడం, అలా అన్ని ముడులు వేసుకోవడం వల్ల ఏంటంటే ఒక స్టిఫ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇదంతా కూడా మాట్లాడకుండా మనం దేవుణ్ణి స్మరిస్తూ చేసుకోవాలి. అంటే వీడియో ఇలా చూపించచ్చా అని మీరు అనుకోవచ్చు. అంటే నేను చేసుకుంటున్న పని ఎంతోమంది చేసుకుంటూ ఉంటారు. చేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు చేసుకోవాలనేది ఊరికే నేను చేసుకుంటూ ఉన్నాను కాబట్టి అని వీడియో షేర్ చేశాను అంతేను. మంగళసూత్రం చూపించచ్చా చూపించకూడదా అన్నదేమో నేను అంతగా అనుకోలేదు. అందరూ వేసుకునే నా మంగళసూత్రాలే, నేను ప్రత్యేకించి ఏమి ఉండదు కదా. అందుకని పెళ్ళిలో అందరి ముందు కట్టే మనకి చూపిస్తారు, అది అందరి దగ్గరికి తీసుకెళ్ళి మన మంగళసూత్రం కూడా చూపిస్తారు. అప్పుడు మనకి కడతారు. అది 16 రోజుల పండుగ వరకు మనకు బయటే ఉంటుంది. మొత్తం అందరూ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది చూస్తారు. లోపల కూడా వేసుకొని ఇచ్చేవారు కదా 16 రోజుల పండుగ వరకును. సో ఇలా చూపించడం తప్పేం లేదు కదా అని అనిపించి నా మంగళసూత్రం కూడా ఈరోజు వీడియోలో షేర్ చేశాను. అందుకు నేను అంటే పెరిగింది కదా నిజంగానే, అది మీకు కూడా చూపెడదాము అని చెప్పని కట్టుకునేటప్పుడు ఎలా చేయాలని ఇలా అన్ని ముళ్ళు వేసుకుని మంగళసూత్రం అంతా రెడీ చేసేసుకున్నాను. అటుపక్క ఇటుపక్క కొంచెం ఎక్స్ట్రా తాడు అట్టు పెట్టుకుంటే మనకి బంగారు చైన్ ఉంది కదా, దానికి 2 పక్కల కొక్కేరు ఇస్తాడు. కొక్కేరు లోపలికి మంచిగా ఒక 2-3 ముళ్ళు గట్టిగా ఊడకుండా ఒక 3-4 వేసుకున్నా పర్వాలేదు. స్ట్రాంగ్గా మనం ముడి వేసేసుకుంటే ఇంకా మళ్ళీ కొన్ని సంవత్సరాలు చూసుకొని అవసరం లేదు. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది మళ్ళీ రాగితో ఏదైనా చుట్టించేసుకుంటే ఎప్పటికీ ఉంటుందేమో, ఈ తాడంటే అప్పుడప్పుడు పెరుగుతుంది కదా అని. ఏదైనా కంసాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసారి ఏదైనా లేకపోతే బంగారు తీగతోటైనా చుట్టుకోవచ్చు స్ట్రాంగ్గా ఎప్పటికీ. తక్కువ బడ్జెట్లో అంటే ఆలోచించాలి, ఎందుకంటే నాకు ఐడియా లేదు దాని గురించి. ఎవరైనా మీకు తెలుసుంటే కనుక ఎలా చేయించుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఎప్పటికీ ఉంటుంది అనేది తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమైతే ఇలా పసుపు తాడు కట్టుకోవాలి శ్రేష్టం అని చెప్పని పసుపు తాడుతోటే ఎక్కువ కట్టడానికి చేస్తాము, మేము ఇలాగే చేసుకుంటాము. సో అందుకని ఈరోజు వీడియోలో మీకు అదే షేర్ చేయబోయాను నేను. పెరిగినప్పుడు ఎవరైనా కూడా కట్టించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే భర్త ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా మంచిది. చక్కగా మనం వాళ్ళతోటి మళ్ళీ వేయించుకోవచ్చు. లేదు వాళ్ళు మనకు అందుబాటులో లేరు అనుకున్నప్పుడు మనమే కట్టుకుని మనమే దేవుడి దగ్గర ఒకసారి పెట్టాక అప్పుడు మనం మెడలో వేసేసుకోవచ్చు. లేదు భర్త ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా పూజది చేసుకొని ప్రశాంతంగా మౌనంగా మనం తాడిది కట్టుకుని దేవుడి దగ్గర పెట్టి అమ్మవారందరి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు మనం తీసుకుని, ఎందుకంటే మన మాంగళ్యం కూడా ఎప్పుడు మంచిగా ఉండాలి, 100 ఏళ్ళు మనం సుమంగళిగా ఉండాలి అని అంటారు కదా, అలా ఉండేటట్టుగా మనం కూడా దండం పెట్టుకుని అప్పుడు మనం వాళ్ళతో వేయించుకోవాలి. చక్కగా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి, భర్త కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత వాళ్ళు ఆశీర్వదిస్తారు మనల్ని. అది కూడా మన మంగళసూత్రం కూడా మన కళ్ళకద్దుకుని బాగుంది. ఎందుకంటే మంగళసూత్రం అంటేనే మన భర్త ఆయుష్ కానీ ఆయన క్షేమం కానీ ఆయన గురించే మనం వేసుకుంటాం కాబట్టి అలా మనం వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి మంగళసూత్రాన్ని కూడా దండం పెట్టుకుంటాము. ఇది మామూలుగా అయితే ప్రాసెస్. నేనైతే మొత్తం మంచిగా 2 సైడ్స్ ఎక్స్ట్రా ఉన్న దారానంతా కట్ చేసేసి ఇలా రెడీ చేసుకున్నాను మంగళసూత్రం నాది. ఆదివారం కదా, ఆ రోజు మా వారి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి చక్కగా వాటికి ముందు కుంకుమ బొట్టు, గంధం పసుపు కుంకాలు అద్ది, ఎందుకంటే పసుపు కుంకాలు మనకు శుభసూచకంగా పూజకు వాడతాం కాబట్టి అలాగే మంగళసూత్రాన్ని కూడా వాటికి పెట్టి పువ్వులు తది పెట్టి పూజ కింద చిన్నగా చేదో పూజ చేసినట్టు చేసి అప్పుడు మా వారిని పిలిపించి వేసుకున్నాను. ముందు దేవుళ్ళందరికీ చూపించాను అనమాట. కొత్త తాడు కదా, మళ్ళీ జాగ్రత్తగా ఉండేటట్టుగా అని చెప్పని అందరికీ ఒకసారి దేవుళ్ళందరికీ చూపించి దండం పెట్టుకుని అప్పుడు మా వారితో వేయించుకున్నాను. ఇది ఒకటి జరిగిన అద్భుతం. అంటే మార్చుకునే మంచి గడియలు, అంటే మా వారితో వేయించుకునేసరికి మళ్ళీ పెళ్లి రోజు ఎలా ఉంటుందో నా జ్ఞాపకాలు మళ్ళీ గుర్తెచ్చుకున్నట్టుగా అనిపించింది నాకు. పెళ్లిలో మనకు కడుతున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఒకసారి మా అత్తయ్య గారు ఉన్నప్పుడు ఆవిడే దగ్గరుండి వేయించారు ఆయనతోటి. మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్లలో 3 సార్లు ఇలా నాకు ఆయన చేతి వేయించుకునే అవకాశం దొరికింది. అదొక హ్యాపీ మూమెంట్లో అనిపించింది. ఆయన చక్కగా నా మెడలో వేయడం, మళ్ళీ నేను ఆయన కళ్ళకి దండం పెట్టడం, ఆయన ఆశీర్వదించడం, అది కూడా మీరు విందురు కానీ వీడియోలోను ఎలా చేస్తున్నారు ఏంటంటే. ఆ తర్వాత ఇంకొక 2 చిన్న చిన్న అద్భుతాలు జరిగాయి అనుకున్నాను కదా, అవి కూడా మీకు షేర్ చేస్తాను, చూద్దురు కానీ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, అష్టైశ్వర్య ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. మాట్లాడకూడదు టైం ఉంది కదా.
అనుకోకుండా రాముడు వాళ్ళ అక్షింతలు కూడా అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు అందరికీ పంచుతున్నారు కదా, ఆ రోజు మా ఇంటికి వచ్చాయి అనుకోకుండాను. ఎంత సంతోషంగా అనిపించిందంటే, అబ్బా ఒక మంచి పని చేసాడు, ఇంకొక అక్షింతలు అంటే రాముల వారి దగ్గర నుంచి ఆశీర్వదించడానికి మాకు అన్నట్టుగా అక్షింతలు పంపించారనుకున్నాను. అవి ఏంటంటే అమ్మ ఏంటంటే పూజ గదిలో పెట్టుకోమన్నారు, రోజు దండం పెట్టుకోమన్నారు. అంటే 22 తారీఖు వరకు పూజ గదిలో పెట్టుకుని వాటిని అట్టు పెట్టు మంచిగాను, ఆ తర్వాత 22 తర్వాత మీరు అందరూ తలపైన వేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అందుకని అవి ఫస్ట్. సో రాముల వారి అనుగ్రహం కూడా ఆ రోజు నాపై ఉందని అనిపించి సంతోషంగా పూజ అయిన తర్వాత, అంటే నేను ఈ తాడది కట్టుకున్న తర్వాత వచ్చాయి. సో అది అనిపించింది. తర్వాత అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా పెళ్ళికి, శనివారం నాడు. అమ్మ ఏంటంటే గోవిందనామాలు బుక్ ఇచ్చి రోజు మొదలుపెట్టి రాసుకోండి మంచిది కదా అని చెప్పని అన్నారనమాట. అందుకని ఆదివారం ఏకాదశి మంచి రోజు కదా అని చెప్పని ఆ రోజు మళ్ళీ గోవిందనామాల బుక్ నేను మా అమ్మాయి స్టార్ట్ చేస్తాను అనమాట రాయడమును. ఇవన్నీ అంటే ఒకటే రోజు ఒక మంచి పనులు, దైవ సంబంధమైన 3 పనులు చేశాను అని సంతోషంగా అనిపించింది నాకైతేను. గోవింద 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 అనుకుంటూ, అంటే అక్కడ పక్కన గోవిందనామాలు కూడా ఉన్నాయి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, అలా అనుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ ఒక పేజ్ అయితే కంప్లీట్ చేశాను. రోజుకు ఒక పేజ్ రాయాలని మా అమ్మాయిని కూడా రోజు ఒక పేజ్ నువ్వు రాయాల్సిందని గట్టిగా చెప్పాను తనకు కూడాను. రాస్తాను అంది. నేను రాసిన తర్వాత తను కూడా ఒక పేజ్ రాసింది. సో ఇది ఈరోజు అంటే ఆదివారం రోజు జరిగిన ఒక 3 పెద్ద పనులని మీ వీడియోలో షేర్ చేయగలిగాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను వీడియో. నేను అడిగిన ఏమైనా చిన్న చిన్న క్వశ్చన్స్కి ఏమైనా తెలిస్తే కనుక ఆన్సర్స్ చెప్పండి. సో నాకు తెలిసిన మీకు చెప్పడం వల్ల ఏంటంటే మన ఫ్యామిలీలో కొంతమంది తెలియని వాళ్ళకి ఏమైనా ఉంటే ఒక ఐడియా ఉంటుందని షేర్ చేశాను. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ రాముల రక్షణలు వచ్చేలేదని కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.